ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. जबरदस्त खतरनाक कॉमेडी शो हेलो एवरीबॉडी, गुड इवनिंग, नमस्कारम एंड वेलकम टू जबरदस्त खतरनाक कॉमेडी शो. जबरदस्त खतरनाक कॉमेडी शो. हेलो जजेस, वेलकम टू द Saturday segment of जबरदस्त సరిపోతా శనివారం. వెల్కమ్ బాయ్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే, కానీ చాలా పెద్ద మాట విసిరారు మీ మీద నిన్న. బుల్లెట్ భాస్కరా, బోల్షిట్ భాస్కరా అని. సో మరి ఎలా ఏంటని ప్రూఫ్ చేస్తారు? మేమైతే ఖచ్చితంగా గెలవడానికి ట్రై చేస్తాం. ఆ బుల్షిట్ అయితే వాళ్ళకే కావాలి. ఆ ట్రయల్ లో వాళ్ళు కూడా ఉన్నారు. మేడం మేము ఎక్కువ మాట్లాడు. రెడీ టు స్టార్ట్. ఏంటి పరిస్థితి రాఘవ్ గారు? తొందరగా ఫినిష్ చేయండి. డ్రెస్ మొయ్యలేకపోతున్నాడు ఆయన. ఆ తర్వాత నేను మా పెర్ఫార్మెన్స్ ఫోన్ వస్తుంది రే చంద్ర. సో సరిపోతా శనివారం టీమ్, మీ టార్గెట్ వచ్చి 56+++. So all the best, may the best team win. Let's begin. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోతా శనివారం. సరిపోతా శనివారంలో ఇప్పుడు మా స్కిట్ లో కామెడీకి నో లాజిక్, ఓన్లీ ఫన్ మ్యాజిక్ అంటూ ఓ బాయ్స్ హాస్టల్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. టైం 4 అవుతుంది, ఇంకా ఒక్కడు లేవలే. అందుకే ఈ హాస్టల్ వాడడం చేయకూడదు. ఇదే తలకాయ నొప్పి. ఇట్లా కాదరా మీకు? ఈ టైప్ లో తగిలాడేంటి? అటెన్షన్, స్టాండ్ కూసోరి. ఏమైందిరా? చెట్టేంది? పొద్దున ఎందుకు లేపుతారు సార్ ఊకే? అరే రేపు పొద్దున మీరు చదువుకున్న కలెక్టర్ కావాలరా? మీకోసం కదా మేము లేపేది. భాస్కర్ సార్, కొన్ని క్వశ్చన్లు మీ సార్ వాళ్ళు నన్ను ప్రిపేర్ చేయమని చెప్పారు. వాట్ ఈస్ థీటా? వాట్ ఈస్ థీటా మీన్స్ సార్ ఏం లేదు సార్. ఇప్పుడు వీడు ఉన్నాడు, వీడు గెలుపుతాడు, వానికో తీట. నువ్వు ఉన్నావు, కెమిస్ట్రీ టీచర్ గెలుపుతావు, నీదో తీట. ఎవరి తీట అంది? అనవసరంగా ఎదవనైపోయాను. సైన్ టీటా, కాస్ట్ టీటా దాని గురించి అడిగిన నేను. నీ సొంత టీటాల గురించి అడగలే. కూసో జ్ఞాని. వాట్ ఈస్ నాసా? నాసా సార్, ఇప్పుడు నువ్వు మాకు పెడుతున్నావు చూడు, అదే నాసా సార్. పరిచి సార్, పెద్దగిన తర్వాత ఏమైతావు? నిద్ర అవుతా సార్. ఎందుకు? అంటే అప్పుడు నిద్ర వస్తాయి కదా సార్. చదువుకున్న తర్వాత కూడా నిద్ర అవుతా సార్. ఫ్యూచర్ లో ఏమైదాం అనుకుంటున్నావు? నేనేం కాను సార్, ఎందుకంటే నాకు ఫ్యూచర్ లేదని చెప్పినావా సార్. ఏం చదవటం సార్? ఏం చెప్తాడు సార్? రాజుగారు రాలేదు సార్, అందరూ బాబు రాను బాబు. చదువురా అంటే మా అయ్యట్లేదు, నువ్వు అట్లయితే సార్ మా కొడుకు సార్ ఇడు ఊ కాస్తం తప్పించుకోపోతాడు. ఏదో కూడా దగ్గర పెట్టుకోండి సార్. కూసో చెప్పు. చదువు చెప్పినా నేను ఈయన పండుకుంటా, మీరు చదువుకోర్రి. సరేనా? సరే సార్. రెడీ. ఇంత తెలియలేకుండా ఉన్నాం చూడరా మనం. ఏం చదువు అర్థమైతలేదు. చదువుతున్నా బాపు. ఇందాక వినిపించాలి, నువ్వు చదువుతా చదువు. ఏమంటున్నావు? చదువుతున్నారా అబ్బాయి? నేను బర్ల కాడ పోతా అంటే ఊకే తీసుకొచ్చి చదువు 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 అనుకుంటా. నేర్చుకోర్రా, వాడు ఏదో అడుగుతాడు వచ్చిందంటే మళ్ళీ. వాడు వీడు అనొద్దురా సార్ రా. భాస్కర్
సార్ లేవురా రేపు మీకు తెలుగు టెస్ట్ ఉన్నదిగా అవును సార్ టెస్ట్ ఉంది. సరే ఒక పద్యం నిర్మిస్తా. రెడీ అందరూ చెప్పురా సార్. ఇదిగో 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 ఈత చెట్టు ఈత చెట్టు ఈత పళ్ళు ఈత పళ్ళు రాలాయి రాలాయి ఈగలు వేస్తూ ఈగలు వేస్తూ ఈగలు వేస్తూ ఈగలు వేస్తూ బాలలు బాలలు వచ్చారు వచ్చారు ఈగలు వాలిన ఈగలు వాలిన పళ్ళను పళ్ళను తిన్నారు తిన్నారు ఆపై బాధలు ఆపై బాధలు ఎన్నో పడ్డారు. చెప్పారు సార్. ఇప్పుడు భాస్కర్ ఆ పద్యం చెప్తాడు. చెప్పరా. ఇదిగో 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 అది కొంచెం అదేమో పోతుంది సార్. ఇదిగో ఈత చెట్టు. నాకు తెలుసు. ఇదిగో ఇదిగో ఈత చెట్టు. అది ఇదిగో ఇదిగో ఈత చెట్టు వచ్చేసింది. నెక్స్ట్ చెట్టు తర్వాత ఏముంది సార్? ఈత పళ్ళు రాలా. ఇదిగో ఈత చెట్టు. ఈత పట్టుకి ఏం రాలే సార్? ఏం రాలే సార్? ఈత పళ్ళు. ఈత పళ్ళు రాలే. ఈత పళ్ళు చెప్పేస్తాడు సార్. చెప్పే ఈత పళ్ళు దాకా వచ్చింది. కొంచెం గింత వెళ్ళి సార్. ఇదిగో ఇదిగో ఈత చెట్టు. ఇదిగో ఇది ఈత చెట్టు. ఈత పళ్ళు ఈత పళ్ళు రాలాయి రాలాయి. ఈలలు వేసి ఇదిగో ఇది ఈత చెట్టు. ఈత చెట్టుకి పళ్ళు రాలాయి. రాలే కదా సార్. ఈలలు వేసి బాలలు వచ్చారు. ఓకే బాలలు వచ్చారు. బాలలు వచ్చారు. చిన్న ఈగల వాళ్ళని పళ్ళను తిన్నారు. ఈగల వాళ్ళ పళ్ళని తిన్నారు. తిన్నారు అయిపోయింది సార్. రావట్లేదే. ఆపై బాధలు ఆపే బాధలు చెప్పు. ఎన్నో పడ్డారు. ఎన్నో పడ్డారు. సూపర్ సూపర్ అరే సార్ ఈ బ్యాగ్ జర చూసుకోర్రి. నేను బయటికి పోయేస్తా. జాగ్రత్త రే, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది దీంట్లో. ఇంపార్టెంట్ ఏముంది చూడరా. ఏదో ఉంటామా ఏముంది అందులో ఏం లేదు. ఖాళీ బ్యాగ్ రా. ఏయ్ చదువుకుర్రా. అదే పనులు. బ్యాగ్ ఎవరు ఓపెన్ చేసిర్రు? మాకు తెలియదు సార్. సార్ నేను అసలు ఓపెన్ చేయలేదు సార్. నా తెలియదు సార్. నడు 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 ఇంటి అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అమ్మతోడు నాకు తెలియదు సార్. బ్యాగ్ లో పైసలు ఎవరు తీసిర్రా? ఏం లేదు సార్. పైసలు ఎవరు తీసిరు సార్? నాకు తెలియదు. నేను తీయలేదు సార్. 10,000 నా జీతం పైసలు ఎవరు తీసిర్రు? సార్ నాకు తెలియదు సార్. అమ్మతోడు నిజంగా తెలియదు సార్. మేము తీయలేదు సార్. ఎవరు తీసిర్రు? సార్ నాకు తెలియదు సార్. ఎవరు తీసుంటాడు? పరిచిగాడు. సార్ పరిచయాడు మంచోడు సార్. వాడు పైసలు తీస్తే తీయడు సార్. కావాలంటే నీకు ఇంకో 10,000 అడిగినా వాడు ఇస్తాడు సార్. పరిచిగాడు మంచోడు సార్. పరిచిగాడు నిజంగా. అసలు నా పేరు చెప్పిండి ఏం పేరు చెప్తున్నాను. పరిచిదా నువ్వు వాష్రూమ్ రెడీ ఒప్పు. సార్ అమ్మతో నేనేం చేయలేదు సార్. 10,000 పోయినాయి. 10,000 పోయినాయి సార్. 10,000 పోయినాయి. సార్ ప్రామిస్ గా నేనేం తీయలేదు సార్. ఎవడిస్తాడు సార్ నాకు తెలియదు సార్. 10,000 వాచ్ ఉంది సార్. వాచ్ తీసుకోరు. ఇల్లున్నది అది ఎవరు తీసుంటాడు? భాస్కర్ గాడు ఏమన్నా? అమ్మ తోడు భాస్కర్ గారు చాలా మంచోడు సార్. వాడు తీయాడు సార్. నీరన్న అవలాగాని కానీ వాడు మంచోడు సార్. వాష్రూమ్ రెడీ ఒప్పు. దారా తీసినాం సార్. అందరం కలిసి తీసినాం. ఎంత? 10,000 తీసినాం సార్. 10,000 నేనే జిప్ ఓపెన్ చేసిన. వాడు పైసలు తీసుకుంటారు. గ్యాని గాడు 10,000 పోలే. 10,000 నా బ్రాస్లెట్ పోయింది. అమ్మతో బ్లాస్టర్ తీయలేదు సార్. ఇగో ఇది నాది సార్. ఏ నాదిరా ఇది? సార్ ఇది నాది సార్. నిజంగా నాది. నాదిరా అది? సార్ 10,000 మీరు తీసుకోరు సార్. దండం పెడతా. అడు సార్ నా కొడుకేడి. ఎవరికి తెలుసు? చదివిపోయాను కదా పంపించింది. మరి ఎడిపోయాను తీసుకురాని. వాష్రూమ్ పోయిండు. ఇల్లు ఈడు ఉంటా. నేను లోపల వెళ్ళిపో. వాష్రూమ్. అరే రాజు. ఓ అమ్మలారా నాయమ్మలారా చదువుకొని పంపిస్తే ఏమి చేస్తున్నావు బిడ్డ? నేనేం చేసేదే పాపం. సారేడి నువ్వు ఎడిపోయావు. నేను ఎట్టుకోలే పాపం. అయ్యవాడు కొడుకెవాడు? నేను. అయ్య మీద తల్లి చెప్తాడు ఎవడైనా? నేను లేపులే పాపం. మీ సార్ గాని పాపు అగో వచ్చిండు వచ్చిండు. ఏం చదివించినావు? వచ్చిండు. ఏం చదివిస్తాను? నువ్వు బర్ల కాసుకున్నట్టు నీకు ఈడేం పని? నిజంగా సార్ వైడా? పిల్లలు ఏం చేస్తారు? సిగరెట్ అవుతాడు. తంబాకేసుకుని దౌడకిడు. మా దౌడ ఎంత? అయ్యో కొడుక ఇంకా నమ్ములుతా నీకు దానవరా బాబు. నువ్వు నమ్ముతా అన్నావు. ఎవడు అయ్యా? నువ్వే. మరి కట్టలేపుతా ఏమిదికి? అంత మగనమైన ఆ బిడ్డ ఇప్పటిదాకా ఎట్లా కొట్టిండు? చదువుకుంటా చదువుకో. నీకేం చేసాడు రా? నీకు జీతం వస్తుందా లేదా? చెప్పరా భాస్కర్. చెప్పు నువ్వే. జీతం వస్తుందా లేదా? వస్తుంది. మరి మమ్మల్ని ఎందుకు కొట్టిండు? తీసుకో. మా పానం ఎందుకు? పానం ఎందుకు? చెప్పు. ఏం మాట్లాడతాడు నువ్వు? రేపటి నుంచి హాస్టల్ ఎవరు బిఎస్కి పట్టుకోతానా? నువ్వు పోలీసు అయితే నాకు తెలుసు. వెనుకకు ఇలాంటి సార్గా పోలీసు దొంగలు సార్ అవుతాను. ఇట్లా కాదు. భయం చేయగలిగింది.
శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సద్దాం యాదం రాజు స్కిట్ అయితే బాగుంది, డెఫినెట్ గా నవ్విచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఖుష్బు మ్యామ్ బాగుంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆ లైన్ లో ఉంది, చాలా బాగుంది. గుడ్ లక్. సో జడ్జెస్, మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? లెట్స్ స్టార్ట్ విత్ శివాజీ గారు. ఆల్రైట్, సో జడ్జెస్ సూపర్ సద్దాం అండ్ యాదం రాజు కి ఇచ్చే స్కోర్స్ 15 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు మా నాన్నకి జరుగుతుంది పెళ్లి, దాని వల్ల ఇంట్లో జరుగుతుంది లొల్లి. అయితే అక్కడ ఏం జరుగుతుందో చూద్దామా వెళ్ళి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. మనం కూడా ముంబై పోదాం రా, ఏదో మార్పులు వస్తాయి. మనం ముంబై పోయినా దుబాయ్ పోయినా ఏం రావురా. లాభం ఉంది కదా, ఇద్దరు ఒకే టికెట్ లో వెళ్ళొచ్చు. సార్ మేమిద్దరం పెళ్లిడికి వచ్చాం సార్. పెళ్లిడికి వచ్చిన కొడుకుల్ని పెట్టుకుని లోపల తాగి తందనాలు ఆడుతున్నాడండి మా బాబు. నాన్నగారు బయటికి రండి. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఎవడొకటి చెప్పండి. నాన్న రాత్రి పూట చన్నీళ్ళతో స్నానం చేయలేకపోతున్నాను నాన్న. ఎండాకాలం ఏ నీళ్ళతో చేస్తే తోలు ఊడిపోద్ది. నాన్న రాత్రి 2GB కాదు కదా 3GB డేటా సరిపోవట్లేదు నాన్న. నిద్ర పట్టట్లేదు నాన్న. నిద్ర మాత్రం వేసుకో. అది కొడుకులకి. నాన్న రోజుకి నాకు 100 ఫోన్లు రియాజ్ నీ పెళ్ళెప్పుడు టార్చర్ పెడతా ఉన్నాను నాన్న. నాకు గంటకు 100 ఫోన్లు వస్తున్నాయి. ఏమని? రియాజ్ గారికి పెళ్లి చేయాలి, నంబర్ చెప్పండి అని. ఇమ్మంటే వాళ్ళకి నీకు దండం పెడతాన్రా. నాన్న ఎన్ని కాదు మాకు పెళ్లి అంతే. నీకు పెళ్లి చేయాలి. అరే రాఘవరావు, ఆ సంబంధం ఏదో మాట్లాడావు కదా, నా ఇద్దరు కొడుకులకి ఇచ్చి చేస్తా, పంపించు. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి. అదే పెళ్లికి వచ్చారు కదా, మీరే చెప్పాలి. అవును అదే. ఏమండి మర్చిపోయాను, పిల్లల గురించి అన్ని తెలిసే పెళ్లి చేసుకుంటున్నారు. అన్ని తెలుసు నాకు. పిల్లలు రేపు పొద్దున మీ నాన్నకి పెళ్ళయ్యాక మీరు తనని పిన్ని అని కాకుండా అమ్మా అని పిలవాలి. నాకు అర్థం కాలేదు సార్. మీ పిల్లల్ని తన సొంత పిల్లలాగా చూసుకుంటుందండి. చిన్న పిల్లలాగా ఉన్నారు. వీడిని చిన్నపిల్లడు అంటే పర్వాలేదు గానీ వాడిని మాత్రం చిన్నపిల్లడు అనకండి. వాడిని చూస్తే ఒక్కొక్కసారి నేనే చిన్నపిల్లలా ఫీల్ అవుతుంటా. ఇంతకీ అల్లుళ్ళిద్దరు ఏం చేస్తుంటారు? 24 గంటలు సెల్ ఫోన్ గా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు షూటింగ్ కి ఎవడు ఫోన్ చేస్తే ఈఎంఐలు కడదామని. మరి చిన్నల్లుడు ఆయన ఎప్పుడు ఎవడు షూటింగ్ రాకపోతే కొడతాడని చెప్పి 24 గంటలు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటాడు. వీళ్ళే నా ఇద్దరు కూతుళ్ళు. అది చిట్టి, ఇది బట్టి. అదేం పేర్లు? అది చిట్టి కట్టేటప్పుడు పుట్టిందని చిట్టి అని పెట్టి, ఇది ఇటుక బట్టలో పుట్టింది కాబట్టి బట్టి అని పెట్టిన. నైస్ పంచ్. ఉంటే నీ అదృష్టం. ఇంకా ఆలస్యం చేయకుండా తాంబూలం తీసుకున్నారండి. సరే మార్చుకునే ముందు చెల్లెమ్మ కనిపించట్లేదు. చెల్లెమ్మ? మీ చెల్లెమ్మ పోయి 10 ఏళ్ళు అవుతుందండి. ఏంటి ఆడదిక్కు లేదా మీ ఇంట్లో? పుట్టినింట్లో ఆడదిక్కు లేక మెట్టినింట్లో ఆడదిక్కు లేకపోతే వచ్చిన కోడలకు మంచి చెడు ఎవరు చెప్తారా? గెట్ అవుట్ మై ఫ్రమ్. వచ్చింది మా ఇంటికి. ఏమైందిరా? నీ వల్ల మా పెళ్లి చెడిపోయింది. ఇన్ని రోజులు నువ్వు ఆపావు, ఇప్పుడు అమ్మ లేదని చెప్పి వాడు ఆపాడు. అరే ఈ వయసులో నాకు పిల్లని ఎవరిస్తారా? చేసుకోనన్నా, మాకు పెళ్లి కావాలి. అంటే మీ పెళ్లి కోసం నన్ను గొంతు కోసుకోమంటారా? అయితే ఇప్పుడు ఏమంటారు? నీకు దండం. మేము ఇంట్లో ఉండే తెలుసుకోలేదు. అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటావో అప్పుడే కబురు పెట్టు, వస్తావు. అప్పుడే వస్తావు. అరే పెద్దోడా చిన్నోడా, నేను పెళ్లి చేసుకున్నాను రండి. వాడికి ఫోన్ చేసి పిలిపించండి. హలో మామయ్య గారు, మాకు అమ్మ లేదని అన్నావు కదా, ఇప్పుడు మా అమ్మ వచ్చింది. సంబంధం ఓకే చేసుకో. తొందర రారా దఫా. పెళ్లి చేసుకున్నాను, ఇంటికి ఆర్థిక ఉంది, తాంబూలాలు మార్చుకుందాం. ఒకసారి మా చెల్లెమ్మని పిలిపిస్తే చూడాలని. చెల్లెమ్మ అంతా పాత పద్ధతులు. సులోచన అంటవా మామ, అంటవా మామ.
బావగారు మా చెల్లెమ్మ లక్షణంగా ఉంది తెలుసా. ఈవెంట్ కూడా 1,00,000 అడుగుతుంది ఈ మధ్య. సరే బావగారు ఆలోచన చేసుకుని తాంబూలాలు తీసుకోండి. తాళి కట్టేయండి అమ్మా. అమ్మా అయిపోయింది బావగారు, ఒక్క 2 రోజులు ఉండి వెళ్ళిపోతా నేను. నాకు చాలా భయంగా ఉంది బావగారు. ఎందుకు బావా? వాళ్ళు నిన్ను ఎక్కువసేపు చూడలేక మార్కులు కూడా తగ్గిస్తూ ఉంటారు. కనీసం నా కోసం కాకపోయినా జడ్జిల కోసం మీరు వెళ్ళిపోండి. హ్యాపీగా కాపురాలు చేసుకోండి. అమ్మా మీ గదిలోకి వెళ్ళండి. ఇంట్లో ఉన్నాయి 2 బెడ్రూమ్స్, మరి ఎక్కడ? ఇదేనా మీరు నాన్న మనసుని అర్థం చేసుకున్నారు? నువ్వు ఒక బెడ్రూమ్ లో ఉండు, వీడు ఒక బెడ్రూమ్ లో ఉంటాడు. అంటే మరి నువ్వెక్కడ? వరండాలో. అంతేగా స్టోర్ రూమ్ ఉంది కదా వెనకాల. స్టోర్ రూమ్ మరి చిన్నగా అయిపోద్ది నాన్న ఎక్కడ ఉంటే ఏంటి, పిల్లలు బాగుంటారు, వీళ్ళు కాపురం చేసుకోండి. స్టోర్ రూమ్ సౌకర్యంగా ఉండదు నాన్న. నాకా మోకాలు నొప్పులు, కూర్చోలేని నించోలేని, ఏదో ఒక మూల పడుకుంటా. అయినా మనకి కూర్చోడం నుంచోడం ఎందుకు? ఆటగాడు మావాళ్ళ ఆటగాడికి అది. ఆఫ్టర్ 3 months 3 నెలల తర్వాత ఏమండి తమ్ముడు ఏమైంది? తమ్ముడు వస్తున్నాడు. సూపర్. మరి మామిడు ఏమైంది? నాన్నగారు ఏంట్రా ఏమైందిరా? అరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వస్తే కాదు డాక్టర్ తో జాగ్రత్తలు తీసుకోవాలి. హలో డాక్టర్. డాక్టర్ గారు రమ్మని ఫోన్ చేశారు. మా అమ్మాయి వాంతులు చేసుకుంది, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయండి. ఇవి ఆ వాంతులు కాదండి, తిన్నది అరకపోవడం వల్ల వచ్చిన వాంతులు. బాగా చెక్ చేయండి డాక్టర్. చెక్ చేయండి. నాడి పట్టుకొని పిల్ల తల్లే చెప్పేస్తా. అవునా? మరి ఈ అమ్మాయిని పట్టుకోండి. ఇది కూడా సేమేనండి. ఇద్దరు రాత్రి ఒకటే కూర తిన్నారా? ఒకటే తిన్నామండి. సరే డాక్టర్ గారు మళ్ళీ పిలుస్తాం పోండి. ఓకే అదే పట్టుకోండి డాక్టర్. ఓహో కంగ్రాచులేషన్స్ అండి. పెరిగేనులే నాంసము వెలిగేనులే మా వంశము. తమ్ముడు వస్తున్నాడు. గడ్డి తింటున్నావా? ఏదో పొరపాటు జరిగిందిరా. పొరపాటు ఎటు జరిగిందంటే పొరపాటు చేయకపోతే ఇంకేటి చేస్తావు? ఆఫ్టర్ 9 months కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక. చిన్న తమ్ముడు చూస్తావా? ఏంట్రా ఇది? అయ్యయ్యో అన్నయ్య మీద అలా చుచ్చిపోయకూడదమ్మా. నా మీద చుచ్చిపోసాడు రా. నేను అడుగుతా నా మీద చుచ్చిపోయావా నువ్వు? చుచ్చిపోయినా చుచ్చిపోయి ఎక్స్క్యూజ్ మీ, చుచ్చిపోయట్లేదా? పోయట్లేదు. నేను పోపిస్తా. ఆడు చుచ్చిపోయట్లేదు. మన పిల్లల గురించి ఆలోచించరా, దాని పిల్లల గురించి ఎందుకు? ఆ ముసలి దాని గురించి. దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. నెక్స్ట్ ప్లాన్ మన కోసం అర్థమైతుందా? దాని పిల్లల్ని ఎత్తుకొని చుచ్చుపోయి ఇది పోయి అది పోయి అన్నాం అనుకో, నీకు పోయి రాకుండా చేస్తా. అమ్మ చుచ్చు కోసం ఇంత గొడవ పెట్టాలా తల్లి? నీ మొహం మీద ఓపించుకో. ఏంటి గొడవ? నాన్న హాస్టల్ పంచు. ఎందుకు ఆస్తులు? ఇప్పుడు మేము ఇంట్లో ఉండదలుచుకోలేదు, సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. తమ్ముని స్కూల్ కి ఎవరు తీసుకెళ్తారు? తమ్మునికి రోజు ఎవరు స్నానం చేస్తారు? నీకో దండం. అంటే అది రేపే లాయర్ గారిని పిలిపించి 5 ఓటాలు ఇప్పుడే 5 ఓటాలు వేపిస్తా. 5 వాటాలు ఏంటి? నువ్వొకడు 2, 3, అమ్మ 4, తమ్ముడు 5. 3 వాటాలు ఎందుకు? నాకు తమ్ముడికి ఈడికి. అంటే ఇప్పుడు తాత ఆస్తి మీ ముగ్గురు మనవలకి రాయాలి. ఆస్తి కేవలం మనవలకే చెందుద్ది, నీకెందుకు చెందుద్దిరా? ఇదిగో ఒక్కసారి రా. 3 కాదు 4 ఓటాలు. ఎందుకు? 3. నీకు తప్పనిపించలేదా? తమ్ముడు వస్తున్నాడు. ఆడు వచ్చిన తర్వాత 4 వాటాలు వేసుకుందారా? ఇన్ని రోజులు ఆగాం, ఓ సంవత్సరం ఆగితే 4 వంచుకొని వెళ్ళిపోవచ్చు కదా. 4 వాటాలు. నెక్స్ట్ టైం కూడా పెన్ను తీసుకొని ఏ అని తిరుగుతాడు, మళ్ళీ ఏ అంటది. ఇదంతా నాతో నవ్వదు, నేను నీతో సంసారం చేయదలుచుకోలే. ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉన్నా. పదవే చెల్లి. మీకన్నా వాళ్ళకి ఆస్తులే ఇంపార్టెంట్. అమ్మ నాకు మోకాలకి మందు రాస్తుంది, తమ్ముని జాగ్రత్త చూసుకోండి. పట్టుకోరా. ఏమండి మందు ఉందా? ఉందిరా. ఇదేంట్రా చుచ్చిపోయట్లేదు? వీటిని తీసుకొని మనం బయటికి పోతే వాళ్ళందరూ పోస్తారు చుట్టూ.
నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురం. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ బిగిన్ విత్ ఖుష్బు మ్యామ్. భాస్కర్ గారు బాగుంది, కాన్సెప్ట్ వాజ్ నైస్, పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే. శివాజీ గారు. భాస్కర్ లైన్ అయితే బానే ఉంది. భాస్కర్ అందరూ బాగా చేశారు, ఎవరికి ఇచ్చిన వాళ్ళు అందరూ బాగానే చేశారు. నైస్. సో జడ్జెస్ స్కోర్స్. ఖుష్బు మ్యామ్. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్ 17 out of 20. సరిపోద్దా శనివారంలో ఇప్పుడు రాజులు కత్తులతో యుద్ధం చేయడం చూసాము, కానీ పంచులతో యుద్ధం చేయడం చూసారా? ఇదిగో మేం చూపిస్తామంటూ వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ along with పటాస్ ప్రవీణ్ and team. So let's welcome them. రాజా 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 ది గ్రేటురా నువ్వు తల తల 2000 నోటురా. రాజా 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 ది గ్రేటురా నువ్వు అడుగేస్తే ఇంతకీ వారు శివాజీ మహారాజుల వారు, ఖుష్బూ మహారాణి గారు. వాళ్ళిద్దరికి మా 24 24 అంటే 100 కదా. మనకి 20 ఇస్తే చాలు కదా. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. గుర్తుంచుకో మహామంత్రి, మా తండ్రి గారు చనిపోయే ముందు నీకేం చెప్పారు? ఆ రాజ్యాన్ని కంటికి రెప్పలా చూసుకోమన్నా. మరి మీరేం చేస్తున్నారు? ఆల్రెడీ దాన్ని 2వ పెళ్లి చేసుకుని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. ఇద్దరు పిల్లలు. మహామంత్రి నిన్ను చూసుకోమంది ఈ రాజ్యాన్ని, నువ్వు ఇంట్రెస్ట్ పెట్టింది వేరే రాజ్యం మీద. సరేలే గాని పక్క రాజ్యం వల్ల కరువు వచ్చిందట, మనం ఏదన్నా సహాయం చేయొచ్చా? 100 మంది చెలిగత్తులు పంపించండి, కొరవంతా తీరిపోద్ది. మహామంత్రి కరువు అంటే అదే కరువు ఉండదు, వర్షాలు పడక పంటలు పండలేదు. ఓకే ఓకే అర్థమైందా? అర్థమైంది. అది అయితే నువ్వే చూసుకోవాలి. మహామంత్రి మనకు పౌరంతో పక్క రాజ్యం వాళ్ళు సందేశం పంపారట, అందిందా? సందేశం కోసం పంపారా? కూర కోసం ఏమనుకుని వండుకుని తినేసా. కూర వండేసుకున్నా పావురానుకున్న కాలుకున్న ఆ లేఖనన్నా చదవలేదా? అది మసాలా ప్యాకెట్ అనుకుని నా కూరలోనే పడదొబ్బాను. ఇంకా నయం ఈ రాజ్యాన్ని తీసుకుపోయి అందులో పడేయలేదు. మహారాజా అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? పక్క రాజ్యం వారు మన రాజ్య సరిహద్దులను చెరిపేశారు. మహామంత్రి పక్క రాజ్యం వాళ్ళు మన రాజ్య సరిహద్దులను చెరిపేస్తే మీరేం చేస్తున్నారు? నువ్వు చెప్పాలి కదా. ఏం చేసావు మహామంత్రి? వాళ్ళ సరిహద్దును చెరిపేశాను. ఏంటి ఉన్నట్టు డల్ అయిపోయారు? ఏంటి రాజుగారు ఉన్నట్టు డల్ అయిపోయారండి? ఏం లేదు మహామంత్రి, ఎందుకో చిన్న తెలివని లోటు కనిపిస్తుంది. ఆ కార్తీక్ గళ్ళి లేకపోవడం అది కాదు మహామంత్రి, నాకు 3 కూతుర్లు, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. వాళ్ళకి సంబంధం చూడాలంటే పోస్ట్ వాళ్ళని చూడాలి. నా కూతురుని ప్రవేశపెట్టండి. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. మహామంత్రి ఏమిటి చిందులు? వాళ్ళు చెలికత్తులకు 4 గొంతులేసిన పడి ఉంటాయని. చెలికత్తెలు కాదు, వీళ్ళే నా కూతుర్లు. నాకు నమ్మకం లేదు. ఆడు మీ బాబుని తెలికి నేను కెలిగిన విషయం వాడికి చెప్పు. మహామంత్రి ఏం కాదు ఏం కాదు. ఏమిటి చెవులో గులుగుతున్నారు? ఏం కాదు ఏం కాదు. చూశారు కదా, వీళ్ళే నా అందమైన కూతుర్లు. అమ్మా మహామంత్రిని పరిచయం చేసుకోండి. జ్యోతి లక్ష్మి, జయమాలిని. ఇది పనికిమాలిని. నాన్నగారు బంగారు తల్లి, నిన్ను అందరూ అలానే అంటారు కానీ నువ్వు పట్టించుకోకు. పెళ్లి చేయండి నాన్నగారు, నాకు పెళ్లి చేయండి నాన్నగారు. అయినా నాకు డౌట్, వీళ్ళు ఎలా పుట్టారు? వీళ్ళ ఒక రోజు గుర్రం వేసుకొని అలా వెళ్తూ ఉన్నాను. ఒక చెట్టుకు ఒక అందమైన 3 పళ్ళున్నాయి. ఆ పళ్ళని తెచ్చి ఒక గంపలో పెట్టా. తెల్లేరవాడు పిల్లలు అయ్యారు. ఎవరికో అలా ఎలా పుడతారు? మరి ఎలా పుడతారో నీకు తెలుసు కదరా. సేమ్ వీళ్ళకి మీ పోలికలు రాలేదండి. థాయిలాండ్ మీద యుద్ధం చేసినప్పుడు ఈ కూతురు పుట్టింది, శ్రీలంక మీద యుద్ధం చేసినప్పుడు ఈ కూతురు పుట్టింది, తుక్కుగూడ మీద యుద్ధం చేసినప్పుడు ఈ కూతురు పుట్టింది. వీళ్ళకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఎవరైనా మంచి అబ్బాయిలు ఉంటే చూడండి. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, పిలిపించండి. మహామంత్రి వెళ్ళి ఒక మంచి మహారాజులను తీసుకురండి. మా 3 కూతుర్లకు సరిపడేలా ఉండాలి. యువరాజులు ఎంట్రీ. మహామంత్రి మహారాజులు అన్నారు, వీళ్ళేవో ఆడుకునే పిల్లల్లా ఉన్నారు. అంత మాట
మహామంత్రి వీళ్ళేనా యువరాజులు? వీళ్ళిద్దరు మనం కొన్ని పోటీలు పెడదాం. ఆ పోటీలో గెలిస్తే ఒక్కరికే మా ముగ్గురు కూతురులనిచ్చి పెళ్లి చేస్తాం. అయితే నాకు ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి. నాకు ఈ ఒక్క అమ్మాయే కావాలి. వాళ్ళిద్దరికంటే అది బాగాలేదు కదరా. ఏం మాట్లాడుతున్నావురా? మీ తెలివి పరీక్ష పెడతాను. మా దాంట్లో ఆస్థాన కవి ఉన్నాడు. ఓకే. ఆ ఆస్థాన కవి చెప్పినట్టు మీరు చెబితే మా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను. ఆస్థాన కవిని ప్రవేశపెట్టండి. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడో. ఇతనే మా ఆస్థాన కవి. తిని ఎలా చెప్తాడో మీరు ఐస్ట్రీస్ అలానే చెప్పాలి. ఆస్థాన కవి గారు ఒక పద్యం వదలండి. ఉప్పు కప్పు రొంబు నొక్క పాల్గొన్ను చూడు చూడు జాన వేరయ్య పురుషు పురుషు వెంది వేరయ్య పుష్సరాభిరామై నిరయేమా. ఆస్థాన కవి గారు ఏం చెప్పారు? వాడైనా తప్పుగా చెప్పాడు, నేను కరెక్ట్ గా చెప్తా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడరు చూడరు జాడ వేరయ్యా. వాడిలా చెప్పండి, మీలా కాదు. మీలా మేము కూడా చెప్తాం. ఆస్థాన కవి గారు మీరు టపీ టపీ అని ఒక 4 ప్రశ్నలు ఇవ్వండి, వాళ్ళు సమాధానం చెప్తారు. పొదుపు కథ చెప్తాను. పొడుపు కథ అండి, అది పొదుపు కథ కాదు. మనం తినడానికే తెచ్చుకోం కానీ తినలేం, అది ఏంటిది? తినడానికి తెచ్చుకుంటాం కానీ తినలేము. తినడానికి తెచ్చుకుంటాం కానీ తినలేము. నాకు తెలియదు. మీకు తెలియదా? ప్లేట్ అది. సరే గాని మీరు ఇద్దరు యుద్ధ శిక్షణలలో గొప్ప వాళ్ళని తెలుసుకోవడానికి మీకు ఇప్పటికి ఇద్దరికి కత్తిసాము. ఎవరు గెలిస్తే వాళ్ళకే మా ముగ్గురు యువరాణులు. ఏమి ఈ తేజస్సు? ఇద్దరు పరాక్రములే. మీరు ఇద్దరు యుద్ధ శిక్షణలో గెలిచారు. యుద్ధ పోటీలలో మీరు ఇద్దరు వీరులే. మేము గెలిచారు కానీ మా కూతురులకు నచ్చారో లేదో అడుగుదాం. నాకు రియాజ్ నచ్చాడు. రియాజ్ నచ్చాడా? నచ్చాడో లేదో నేను సెలెక్ట్ చేసి మీకు చెప్పాలమ్మా. నాకు రియాజ్ నచ్చాడు. నేను రియాజ్ నాన్నగారు నాకు నరేష్ మహారాజ్ కావాలి. నాన్నగారు మరి నాకు నువ్వు ఆగు. మేము లేచిపోతున్నాం. వీళ్ళిద్దరు కాదు నా కూతుర్లు. చూసావా, రాజ్యం గురించి నా దగ్గరనే ఉండిపోయింది. చూసారా, ఇదే నా కూతురు. ఏమైందమ్మా? ఏమైంది మహామంత్రి? నేనే దాని తల్లిని చేశాను. ఇది ఎప్పుడు జరిగింది? ఒక వర్షం కూర్చుని రాత్రి. నిన్ను 30,000 ఇచ్చి స్కిట్ చేయరా, 3 డైలాగ్ చెప్పురా అంటే చెప్పకుండా దీన్ని తల్లిని చేసావా? మహామంత్రి దీన్ని తీసుకెళ్లి చెరసాల్లో బంధించండి. నీకు ఇంకొక మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. రామ్మా, మరో స్వయంవరం పెడదాం. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? ప్రవీణ్ బానే ఉంది. ఓకే, నైస్. పుష్ప మ్యామ్. ప్రవీణ్ స్కిట్ బాగుంది. ప్రవీణ్ వెరీ నైస్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి మ్యామ్? సో జడ్జెస్ కేవో కార్తిక్ అండ్ పఠాస్ ప్రవీణ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. మన సారీ సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి సూపర్ సదాం అండ్ యాదవ్ రాజు టీమ్ 15 out of 20. కేబు కార్తిక్ అండ్ పడాస్ ప్రవీణ్ టీమ్ 18 out of 20. అండ్ ఫైనలీ బుల్లెట్ భాస్కర బుల్షిట్ భాస్కర అనేది ఈ స్కోర్ తో మేము తేల్చేస్తాము. సో రాఘవ్ గారు రెడీ? రెడీ. భాస్కర్ గారు టీమ్ స్కోర్ వచ్చి 17 out of 20. A total of 50. రెచ్చిపోండి రాఘవ్ గారు, రెచ్చిపోండి. టైం వేస్ట్ అండి, వాళ్ళ మీద రెచ్చిపోవడం ఏంటండి పిల్లలు. సరే రాఘవ్ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఇక్కడ చెప్పేయండి. రండి. రిక్వెస్టింగ్ జడ్జెస్ ఆల్సో టు ప్లీజ్ జాయిన్ us on the stage. Oh my God! రాఘవ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పేసేయండి. బుల్షిట్ బుల్లెట్. Today we won the match and we are feeling very better. ఈ సంగతి
ఈ వాటా ఏంటి? అంటే యాక్చువల్ కొన్ని విషయాలు మనం మాట్లాడు. ఈ మైక్ నా చేతిలో ఉండాలా వద్దా? అయ్యో సార్ మీ చేతిలో ఉండదు. భాస్కర్ గారు చాలా పెద్ద మాట విసిరారు మా రాఘవ్ గారు నిన్న మీ మీద. మరి ఏంటి ఒప్పేసుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటాం అమ్మా? ఎన్నిసార్లు గెలిచాం? దరిద్రం ఏంటంటే మేడం నేను గెలిచినప్పుడు కూడా ఎప్పుడు రాలేదు బుల్షిట్ భాస్కర్ అనేది. మేము ఓడిపోయినా నెక్స్ట్ షెడ్యూల్ గెలిచి చూపిస్తాం రాఘవ్ గారు. అది అప్పుడు మిమ్మల్ని రెడ్ బుల్ భాస్కర్ అంటాను నేను. బుల్లులు రెడ్ అక్కర్లేదు, బుల్లెట్ భాస్కర్ అని చాలు. రెడ్ బుల్ భాస్కరా, బుల్లెట్ భాస్కరా, బుల్షిట్ భాస్కరా అనేది నెక్స్ట్ వీక్ తెలుసుకుందాము. కానీ ప్రస్తుతానికి చాలా రోజుల తర్వాత గెలుపొచ్చి శుక్రవారం వాళ్ళదే. రెడీ జడ్జెస్? పోస్టర్ ఆఫ్ ద డే ప్లీజ్. వెళ్ళండి వెళ్ళండి. ఆల్రైట్ వ్యూవర్స్, ఇదండి మన ఈ వారంలో జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యు జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.